ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్. మేము ఇప్పుడు స్టార్ క్రూజ్ షిప్ లో ఉన్నాం అనమాట. సో నాతో పాటు ఒక గ్రేట్ లీడర్, స్టార్ డైరెక్టర్ లావణ్య మేడం ఉన్నాం. సో మా లావణ్య మేడం మాటల్లో విందాం. సో ఈ ఈ క్రూజ్ ట్రిప్ లో ఆమె ఎంత ఎంజాయ్ చేసింది. 4-5 days అయింది మేము ఇక్కడ రావడం. సో ఇవాళ లాస్ట్ డే అనమాట. సో రేపు మేము మళ్ళీ ఇండియాకి రిటర్న్ అయిపోతున్నాం. సో చూడండి లీడర్స్, ఒక ఆపర్చునిటీ మాకు దొరికింది వెస్టీజ్ లో. సో మేడం మాటలో ఒకసారి అడుగుదాం. మేడం ఈ 4-5 days లో ఏమేమి చేశారు, ఏమేమి చూశారు, సో ఎలా ఎంజాయ్ చేశారు, మేడం మాటలో విందాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ లావణ్య రమేష్ ఫ్రమ్ వరంగల్. క్రూజ్ ట్రిప్ అంటే సార్ ఎంజాయ్మెంట్ అంటే మామూలుగా లేదు, వండర్ఫుల్ అంటే ఇక ఎక్స్ట్రాడినరీగా చేసినాం సార్. ఎంజాయ్మెంట్ అనేది గౌతమ్ బాలి సార్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నా వెస్టీజ్ తరపు నుండి. సార్ మంచి మంచి అకామిడేషన్ ఇచ్చారు సార్. మాకైతే 5 days నుండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే 1 NP కూడా మేము బయటికి దిగలేదు పాకెట్ల నుండి. చూడండి, ఇలాంటి లగ్జరీ లైఫ్ అనేది వస్తుందా మనకి? ఒక్క ట్రిప్ కి వెళ్ళినాము, బయట ఇండివిజువల్ గా వెళ్ళినాం అంటేనే థౌజండ్స్ లో లాక్స్లలో ఖర్చు అవుతుంది ఇలాంటి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే. కానీ మాకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు మా వెస్టీజ్ కంపెనీ వాళ్ళు. వండర్ఫుల్ మేడం. సో నిన్న మేము అక్కడ మన బుర్జ్ ఖలీఫా దగ్గర 2-3 కలిశారనమాట. వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి వచ్చారు. మీరే ఎలా వచ్చారని మాకు అడుగుతుంటే నాకు చాలా హ్యాపీ ఉంది. మేము 1 రూపాయి కూడా పెట్టాలంటే వాళ్ళు షాక్ అయిపోయారు అనమాట. నిజంగానే గౌతమ్ బాలి సార్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. కొన్ని లక్షల మంది జీవితాలు మార్చుకుంటూ ఇక్కడ చూడండి ఈ ట్రిప్ లో నాకు తెలిసి more than 5,000 people ఉన్నారు. ఎస్ సార్, ఎస్ ఇక్కడ మన వెస్టీజ్ వాళ్ళు 1300 మెంబర్స్ ఇక్కడ వెస్టీజ్ వాళ్ళం వచ్చినాం సార్. అది కాకుండా ఇంకా బయట నుండి వచ్చిన పీపుల్ ఉన్నారు. 1,30,000 ప్లస్ పెట్టి ఇక్కడ క్రూజ్ కి వచ్చారంట. చూడండి, అంటే మనము 1,30,000+ అనే అమౌంట్ ని మనం సేవ్ చేసుకోగలిగినాము మన అకౌంట్ లో వెస్టీజ్ ద్వారా. ఇక్కడ వాళ్ళు చెప్తుంటే ఏంటంటే వాళ్ళు ప్రతి దానికి కూడా పే చేయాల్సి వచ్చింది అమౌంట్ అనేది. ఇక్కడ మాకు పే చేయాల్సిన అవసరం లేదు, మాకు ట్రావెల్ ఫండ్ వస్తుంది కాబట్టి మేము ట్రావెల్ ఫండ్ ద్వారా ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ ట్రిప్ కి మీరు వస్తారా మరి? నెక్స్ట్ ఇండియా ట్రిప్ కి నెక్స్ట్ ట్రిప్స్ కి ఖచ్చితంగా రావాలి సార్. అంతకు మించి వర్క్ చేసుకోవాలి. వర్క్ చేసుకుంటేనే అవుతుంది. నా టీం వాళ్ళని కూడా తీసుకురావాలని ఒక డ్రీమ్ తో ఉన్నా సార్ నేనైతే. సో నిన్న నైట్ గౌతమ్ బాలి సార్ మాట్లాడారు కదా మీటింగ్ లో. సో ఆ మీటింగ్ లో 36th ట్రిప్ అని చెప్పేసి అన్నారండి. స్టార్ చాలా వండర్ఫుల్ అనిపించింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? రాబోయే ఎన్ని ట్రిప్స్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటారు? రాబోయే ట్రిప్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయాలి సార్ ఖచ్చితంగా. కాకపోతే మనం ఒక్కరమే వెళ్ళడం కాదు, టీమ్ లో నుండి కూడా తీసుకెళ్ళాలి. టీమ్ లో కూడా రావాలి. ఎవరు కూడా వెనకడుగు వేయొద్దు. మెయిన్ గా వెనకడుగు వేయకుండా ఉంటే టీం వాళ్ళు గట్టిగా అప్లైన్ పట్టుకొని ఉంటే ఖచ్చితంగా అవుతుందండి. అప్లైన్ తో పాటు ఇంకొక 20-30 మందికి ఎక్కువ కూడా తీసుకొని రావచ్చు. ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఒకరం వస్తే ఒకరమే థ్రిల్లింగ్ తీసుకుంటాం, కానీ టీమ్ తో వస్తే టీం ద్వారా వండర్ఫుల్ బ్రేకింగ్ అనేది జరుగుతుంది సార్ ఇక్కడ. వండర్ఫుల్ వర్డ్స్ మేడం. సో లీడర్స్ మీరు అందరు రెడీయా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ కమింగ్ విత్ నెక్స్ట్ ట్రిప్? థాయిలాండ్ వెళ్తున్నామండి మేము అందరూ. సో థాయిలాండ్ కి ప్లాన్ చేయండి. ఖచ్చితంగా పాస్పోర్ట్లు మాత్రం రెడీ చేయండి. సో రైట్ లీడర్స్, కరెక్ట్ డిసిజన్, కరెక్ట్ ప్లాట్ఫామ్ లో మీరు ఉన్నారు. సో వర్క్ చేయండి, 100% జీవితం మారిపోతుంది. సో ఇవాళ మేము అనుకున్నాం కాబట్టి మేము వచ్చాము. నెక్స్ట్ మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా వస్తారు. సో అందరు కలిసి మనం నెక్స్ట్ ట్రిప్ కి ఎంజాయ్ చేద్దాం. సో విష్ యూ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.